గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఖనిజ పోషణ. ఖనిజ పోషణ అంటే మినరల్ న్యూట్రిషన్. మొక్కలు మృతికతో మృతికతో అంటే మృతికలో పెరుగుదలను చూపిస్తాయి అని పూర్వకాలంలో అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త ఎప్పుడో 1800 బీసీ నాడు చెప్పడం జరిగింది. కానీ మొక్కలు మట్టిలోనూ నీటిలోనూ అనేక ఖనిజ మూలకాలను శోషించుకుని పెరుగుతాయని వివిధ రకాల శాస్త్రవేత్తలు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మంట్ అనే శాస్త్రవేత్త 1557 1644 ఈ శతాబ్దంలో ఒక బెల్జియానికి చెందిన వైద్యుడు. ఈయన మొక్కల పోషణ విషయంలో ఒక విషయాన్ని సూచించారు. ఆయన ఏం చేశారంటే వాన్ హెల్మంట్ అనే ఆయన ఒక విల్లో మొక్కను, అది ఎంత ఉంటుంది, 5 పౌండ్ల బరువు ఉన్న ఒక విల్లో మొక్కను తీసుకొచ్చి 200 పౌండ్ల మృతిక గల తొట్టెలో నాటి దాన్ని యొక్క పెరుగుదలను గమనించడం చూశారు. అది వర్షపు నీటిని క్రమబద్ధంగా తొట్టెలో పోస్తూ వాటి యొక్క పెరుగుదలను గమనించగా 5 సంవత్సరాల తర్వాత ఆ విల్లో కొమ్మ 169 పౌండ్లు పెరగగా తొట్టిలో మృత్తిక మాత్రము కేవలం 2 ఔన్సుల బరువు మాత్రమే కోల్పోయింది. దీన్ని బట్టి విల్లో కొమ్మ పెరిగిన బరువుకి నీరే కారణము, అది కూడా ముఖ్యంగా వర్షపు నీరు అన్ని ఖనిజ మూలకాలను కలిగి ఉంటుంది కాబట్టి వర్షపు నీరు కారణము అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత జాన్ వుడ్వర్డ్ ఆయన 1699లో కొన్ని మొక్కలను తీసుకుని వాటిని విడివిడిగా ఒక కుండీల్లో పెంచి వాటి యొక్క పరిశీలన గమనించారు. అవి ఏంటంటే, ఆయన కొన్ని రకాల పుదీనా మొక్కలను తీసుకుని ఒక మొక్కనేమో వాన నీటిలోను, ఒక మొక్కనేమో థేమ్స్ నది నుంచి తెచ్చిన నీటిలోను, ఇంకొక మొక్కని హైడ్ పార్క్ దగ్గర నుండి తెచ్చిన మట్టి ముద్దలను సేకరించి వాటిలోను, ఈ విధంగా 3 రకాలుగాను మొక్కలను పెంచి వాటిని గమనించడం చూస్తే అప్పుడు పుదీనా మొక్క వాన నీటిలో కొద్ది రోజులు మాత్రమే పెరగగలిగింది. వాన నీటి కంటే నది నుండి సేకరించిన నీటిలో కొంచెం బాగా పెరిగాయి. మట్టి కరిగిన నీటిలో అయితే ఇంకా బాగా పెరిగాయి. ఈ ప్రయోగాల ఫలితంగా ఆయన ఏం చెప్పారు అంటే, ఈ జాన్ వుడ్వర్డ్ అనే శాస్త్రవేత్త మొక్క యొక్క పెరుగుదలకు మృత్తిక చాలా అవసరము అని తెలియజేశారు. ఈ విధంగా రకరకాల శాస్త్రవేత్తలు, తర్వాత డి సాసర్ తన ప్రయోగాలలో మొక్క యొక్క పెరుగుదలకు మృత్తిక యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అని ఆయన కూడా పేర్కొన్నారు. కొంతమంది ఏమో లవణ ద్రావణంలో పెంచిన మొక్కలు బాగా పెరుగుతాయి, వాటి యొక్క పొడి బరువు కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది డి సాసర్. తర్వాత వాన్ జూలియన్ సాక్స్ అనే ఒక శాస్త్రవేత్త ఆయన 1850లో మొక్కలను లవణ నీటిలో పెంచితే వాటి యొక్క అభివృద్ధి బాగా ఉంటుందని మొక్కల నీటి పెంపక విధానాన్ని వివరించారు. సో దీనిలో ఖనిజ మూలకాలు విశిష్టమైన పాత్రను కలిగి ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమైందంటే, మొక్క యొక్క పెరుగుదలకి ఎక్కువగా ఈ నిర్దిష్ట మూలకాలు సాంకేతిక పద్ధతి ద్వారా మొక్క యొక్క పెంపకము కొన్ని రకాల మూలకాలు కలిగిన ద్రావణంలో చేస్తే దానిని హైడ్రోపోనిక్స్ అని అంటారు. దీనిని నీటి పెంపక విధానం అని కూడా అంటారు. సో ఈ విధంగా మొక్కలను లవణాలు కలిగిన నీటిలో పెంచడం వలన దీన్ని సాయిల్లెస్ కల్చర్ అని కూడా అంటారు. ఈ సాయిల్లెస్ కల్చర్ని జాన్ విలియన్ ఆయన సాక్స్ అనే ఆయన, అలాగే నాప్స్ అనే ఆయన కనిపెట్టడం జరిగింది. అప్పుడు ఆ లవణ మూలకానికి ఒక పేరు పెట్టారు, దాన్ని నాప్స్ సొల్యూషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా మొక్క యొక్క పెరుగుదలకు కొంతమంది శాస్త్రవేత్తలు మృత్తిక కారణం అని చెప్తే, కొంతమంది శాస్త్రవేత్తలు నీరు కారణము అని చెప్పగా, మరికొందరు నీటిలో కరిగి ఉన్న ఖనిజ మూలకాలు మొక్క యొక్క పెరుగుదలకు కారణము
అని చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది ఇద్దరు సైంటిస్ట్ ఆర్నాన్ అండ్ పెరిస్ట్రాట్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మొక్క యొక్క పెరుగుదలకు కొన్ని రకాల ఆవశ్యక నియమాలను చెప్పడం జరిగింది. సో మొక్క యొక్క పెరుగుదలకు ఈ ఆవశ్యక నియమాలు పాటించితేనే ఆ మొక్క యొక్క పెరుగుదల వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి మొక్కకు కొన్ని రకాల మూలకాలు వాటి యొక్క పెరుగుదలకు అవసరము. ఒక మొక్క యొక్క పెరుగుదలకు అవసరమైన మూలకంకి ప్రత్యామ్నాయంగా వేరొక మూలకం ఉండదు. అంటే ఏ మూలకం యొక్క ఎఫెక్ట్ ఆ మూలకానికే ఉంటుంది. అలాగే ప్రతి మూలకము ప్రత్యక్షంగా మొక్క యొక్క జీవక్రియలో పాల్గొంటుంది. ఈ విధంగా ఒక 3 నియమాలను చెప్పడం జరిగింది. దీన్ని ఆర్నాన్ అండ్ పెరిస్ట్రాట్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ అని కూడా అంటారు. సో దీనికి ఆధారంగా మొక్క యొక్క ఖనిజ మూలకాలు, మొక్క యొక్క పెరుగుదలకు కావలసిన ఖనిజ మూలకాలు 16 ఉంటాయని అవి 2 రకాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది స్థూల మూలకాలు లేదా స్థూల పోషకాలు, రెండవది సూక్ష్మ మూలకాలు లేదా సూక్ష్మ పోషకాలు. మొక్క యొక్క పెరుగుదలకు ఏ మూలకాలైతే అధిక మోతాదుల్లో అవసరం అవుతాయో వాటిని స్థూల మూలకాలు అని అంటారు. వీటిని 9 రకాలుగా చెప్పడం జరిగింది. ఇవి CHO, NP, K, CA, Mg, S. ఇవి 9 మూలకాలు. C అంటే కార్బన్, H అంటే హైడ్రోజన్, O అంటే ఆక్సిజన్, N అంటే నైట్రోజన్, P అంటే ఫాస్ఫరస్, K అంటే కాల్షియం పొటాషియము, Ca అంటే కాల్షియము, Mg అంటే మెగ్నీషియము, S అంటే సల్ఫర్. ఈ విధంగా ఈ 9 మూలకాలు మొక్కల యొక్క అన్ని జీవక్రియలకు అధిక మోతాదులో అవసరం అవుతాయి. కాబట్టి వీటిని స్థూల పోషకాలు లేదా మ్యాక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా మొక్కల యొక్క పెరుగుదలకు తక్కువగా ఉపయోగపడతాయి. వీటిని సూక్ష్మ పోషకాలు లేదా మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. ఇవి ఏ మూలకాలైతే మొక్క యొక్క పెరుగుదలలో తక్కువ మోతాదులో ఉపయోగపడతాయో, అవసరం అవుతాయో వాటిని సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలు అని అంటారు. వీటిని ఎగ్జాంపుల్ Fe అంటే ఐరన్, Zn అంటే జింక్, Mn మ్యాంగనీస్, నెక్స్ట్ కాపర్ Cu, నెక్స్ట్ Mo అంటే మాలిబ్డినం, B అంటే బోరాను, Cl అంటే క్లోరిన్. సో ఈ విధంగా ఈ 7 మైక్రోన్యూట్రియంట్స్ మొక్కకి తగ్గుపాలలో వాటి యొక్క పెరుగుదలకు అవసరం అవుతాయి. ఇవి కాకుండా నికెల్ అనే 17వ మూలకం కూడా మొక్క యొక్క పెరుగుదలకు వాటి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొక్క యొక్క పోషకాలు 2 రకాలుగా సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలుగా విధంగా విభజించబడడం జరిగింది. దీనిలో మొక్క యొక్క పోషకాల్లో మొట్టమొదట మనము స్థూల పోషకాల గురించి చూస్తే, స్థూల పోషకాలు ఎక్కువగా మొక్కలలో ఉపయోగపడేది ఫస్ట్ నైట్రోజన్ ఎక్కువ మోతాదులో మొక్క యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాతావరణంలో నత్రజని శాతము 78% ఉంటుంది. ఇవి మొక్కలు డైరెక్ట్గా పీల్చుకొనలేవు, అణు రూపంలో ద్వినత్రజని రూపంలో ఉంటుంది. కాబట్టి నత్రజనిని ఇవి ఎక్కువగా నైట్రేట్ మరియు అమ్మోనియా రూపంలో మాత్రమే మొక్కలు శోషించుకోగలుగుతూ ఉంటాయి. సో ఏ విధమైన మూలకం అయినప్పటికీ అణురూపంలో ఉంటే మొక్కలు వాటిని డైరెక్ట్గా పీల్చుకొనలేవు. కాబట్టి వాటిని అయాన్ల రూపంలో కన్వర్ట్ అయిన తర్వాత మొక్కలు అన్ని భాగాలకు వాటిని సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నత్రజనిని నైట్రేట్ రూపంలోను మరియు అమ్మోనియా రూపంలోను అయాన్ల రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అవి శోషించుకుని నత్రజని స్థాపనను చేసుకుంటూ ఉంటాయి. ఈ నత్రజని అనేది అన్ని కేంద్రకామ్లాల్లోనూ, ఎంజైముల్లోనూ, విటమిన్లోనూ, హార్మోన్లను ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నత్రజని అనేది చాలా ఇంపార్టెంట్
స్థూల మూలకము. రెండవది ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ను కూడా డైరెక్ట్గా మనము అణు రూపంలో తీసుకోలేము కాబట్టి ఫాస్ఫేట్ H3PO4 అణు రూపంలో, అయాన్ రూపంలో మాత్రమే మొక్కలు వీటిని గ్రహిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా అన్ని ప్రోటీన్లను అలాగే కేంద్రక ఆమ్లాలలోనూ ఎక్కువగా ఇవి అనుఘటకాలుగా ఉంటాయి. అన్ని చర్యలు ఫాస్ఫరిక్ ఆమ్లము జీవక్రియల్లోనూ తోడ్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడవది పొటాషియం. పొటాషియాన్ని కూడా అయాను రూపంలో K+ అయాన్ రూపంలో ఈ మొక్కలు శోషిస్తూ ఉంటాయి. ఎక్కువగా K+ అయాన్లు అలాగే Cl- అయాన్లు అయాన్ల సక్రియ శోషణ, నిష్క్రియ శోషణలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాయి. ఇవి అధిక మోతాదులో మొక్కకు అవసరం అవుతుంది. వేరు నీటిని పీల్చుకున్నప్పుడు ఈ K+ అయాన్లు లోపలికి పీల్చుకొనబడుతూ ఉంటాయి. ఇవి కేటయాన్లు రూపంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రతి మొక్క యొక్క పత్ర భాగాల్లోనూ అలాగే ప్రోటీన్ సంశ్లేషణ చేయడంలోనూ వీటి యొక్క పాత్ర కనిపిస్తూ ఉంటుంది. K+ అయాన్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడే ఒక స్థూల మూలకం. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం మొక్కలకు కూడా చాలా అవసరము. ఈ Ca+2 రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా మొక్కలలో కణ త్వచాల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. మామూలుగా కణ త్వచము సెల్యులోస్తో తయారు చేయబడి ఉంటుంది. అలాగే ఈ కాల్షియము స్ఫటికాల రూపంలో కాల్షియం పెప్టైడ్ రూపంలో ఎక్కువగా ఉంటుంది. ఇది కణ విభజనలోను కంటి పరికరం యొక్క ఏర్పడడంలోనూ కూడా ఎక్కువగా ఈ కాల్షియం వాటి యొక్క పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా పత్రాలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని ఎంజైమ్స్లో కూడా కాల్షియము వాటి యొక్క జీవక్రియల్లో ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటుంది. కిరణజన్య సంయోక్రియలోను నీటి కాంతి విచ్ఛేదనంలోను అలాగే Mn+2 అండ్ Ca+2 కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో కాల్షియం అనేది అతి ముఖ్యమైన స్థూల మూలకం. నెక్స్ట్ వచ్చి మెగ్నీషియం. మెగ్నీషియము మీకు హరితరేణువు నిర్మాణం చెప్పినప్పుడు చెప్పాను. హరితరేణువు యొక్క నిర్మాణములో C52, C55, H72, O5N4, Ng ఇలాగా క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఉంటుంది. వీటిలో 4 నత్రజని మూలకాలకి మధ్యలో ఒక మెగ్నీషియం అయాన్ ఉంటుంది. సో ఈ విధంగా మెగ్నీషియం అయాన్ అనేది Mg+2 రూపంలో ఉంటుంది. ఇది కిరణజన్య సంయోక్రియలోను శ్వాసక్రియలోను అన్ని ఎంజైమ్లను ఉత్తేజం చేయడానికి ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది. ఇది పత్రహరితంలోని మధ్యలో మెగ్నీషియం అయాను ఒక భాగంగా ఉంటుంది. అదేవిధంగా మెగ్నీషియం అయాను రైబోజోమ్ నిర్మాణంలో ఏర్పరచడంలో కూడా సహాయపడుతూ ఉంటుంది. మెగ్నీషియం అనేది అతి ముఖ్యమైన స్థూల మూలకం. నెక్స్ట్ సల్ఫర్ని కూడా ఎక్కువగా సల్ఫేట్ రూపంలో SO2 రూపంలో ఎక్కువగా మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. ఇవి సల్ఫర్ సిస్టీన్ అలాగే మిథియోనిన్ అనే 2 అమైనో ఆమ్లాల రూపంలో ఉంటాయి. ఇవి ఎక్కువగా విటమిన్లు, బయాటిన్లు, కోఎంజైమ్లు, పెరాక్సిజోములు వీటికి ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. వీటి సల్ఫర్ యొక్క ఏర్పరిచే విధానము డైసల్ఫేట్ ప్రోటీన్ నిర్మాణానికి స్థిరత్వంగా ఉంచడానికి తోడ్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా సల్ఫర్ కూడా చాలా ముఖ్యమైన స్థూల మూలకము. నెక్స్ట్ ఐరన్ అనేది మనకి ఫెరిక్ అయాను, ఫెర్రస్ అయాన్ రూపంలో మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. ఇవి అన్ని సూక్ష్మ మూలకాలతో పోలిస్తే ఆహారంలో మనము మొక్కలు ఇనుముని ఎక్కువ మోతాదులో శోషించుకోవడం జరుగుతుంది. సో అందుకే మనము ఎక్కువగా ఇనుము కావాలి అంటే గోంగూర తినండి, గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఐరన్ కలిగిన మొక్కల్ని ఎక్కువగా ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల ఎముకలు బలిష్టంగా అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఐరన్ అనేది మొక్కల్లో అధిక శాతంలో ఉంటుంది చాలా మొక్కల్లో. ఇది ఎక్కువగా ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్ వంటి ఎలక్ట్రాన్ రవాణాల్లో తోడ్పడే ప్రోటీన్లో కూడా
ముఖ్య అనుఘటకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ రవాణా సమయంలో ఈ Fe+2 Fe ఇవి ద్విగత మార్గంలో ఆక్సీకరణం చెందడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా కెటలైజ్ ఎంజైమ్ను ఉత్తేజపరచడానికి పత్రహరితంలో ఎక్కువగా అమరి ఉంటుంది. సో ఈ విధంగా ఐరన్ కూడా మొక్కల యొక్క పెరుగుదలను నియంత్రిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగనీస్ అయాన్ రూపంలో ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు నీటి కాంతి విచ్ఛేదన అనే క్రియలో ఇది పాల్గొంటుంది. ఇది నీటి కాంతి విచ్ఛేదనలో ఆక్సిజన్ విడుదల చేయడానికి మ్యాంగనీస్ ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఐఏఏ ఆక్సిడేజ్ ఎంజైమ్కి ఉత్ప్రేరకారిగా కూడా పనిచేస్తూ ఉంటుంది. మ్యాంగనీస్ అనేది ఎక్కువగా నీటి కాంతి విచ్ఛేదం. దీన్ని మీరు కిరణజన్య సమయక్రియ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీన్ని హిల్ రియాక్షన్ అని అంటారు. నీరు కాంతి సమక్షంలో విచ్ఛేదనం చెందడాన్ని నీటి కాంతి విచ్ఛేదనం అని అంటారు. ఈ నీటి కాంతి విచ్ఛేదనము ఎక్కువగా ఫోటాలిసిస్ ఆఫ్ వాటర్ అని అంటారు. దీన్ని హిల్ అనే శాస్త్రవేత్త చెప్పారు. దీన్ని హిల్ రియాక్షన్ అని కూడా అంటారు. అలాగే జింక్ కూడా అయాన్ రూపంలోనే మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎంజైమ్లో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ని ఉత్తేజపరచడానికి జింక్ తోడ్పడుతూ ఉంటుంది. ఆక్సిజన్లను సంశ్లేషణ చేయడానికి కూడా జింక్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ కాపర్ అనేది క్యూప్రిక్ అయాన్ల రూపంలో మనము మొక్క గ్రహిస్తూ ఉంటుంది. మొక్క యొక్క జీవక్రియకు ఇది కూడా చాలా అత్యవసరమైన మూలకము. ఇవి క్షయకరణ చర్యల్లో ఎంజైమ్లో ఉండి ఈ Cu+ నుండి Cu+2గా ద్విగత రూపంలో ఇది ఆక్సీకరణం చెందుతూ ఉంటుంది. ఇది మైటోకాండ్రియాలో సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, అలాగే హరితరేణువులో ప్లాస్టోసైనిన్ వంటి ఎలక్ట్రాన్ క్యారియర్స్ అని కొన్ని ఉంటాయి. మీకు ఎలక్ట్రాన్ రవాణా చెప్పినప్పుడు చెప్తాను. దాంట్లో ఇక్కడ సైటోక్రోము సంక్లిష్టం ఉంటుంది. సైటోక్రోము A3, సైటోక్రోమ్ B6, సైటోక్రోమ్ F అటువంటి ఎలక్ట్రాన్ వాహకాలు ఉంటాయి. వీటి యొక్క ఆక్సీకరణ క్షయకరణ చర్యల్లో సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అనే చర్య జరగడానికి ఎంజైమ్ తోడ్పడుతూ ఉంటుంది. సో ఈ వీటిల్లో ఇది మూలకంగా కాపర్ అయాన్ ఉంటుంది. అలాగే హరితరేణువులో కాంతి చర్యలో ఈ ప్లాస్టోసైనిన్ వంటి ఎలక్ట్రాన్ వాహకంలో కూడా కాపర్ అనేది ముఖ్యమైన అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బోరాన్ అనేది బోరేట్ అయాన్ రూపంలో మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా కణత్వచాల విధి నిర్వహణకు, పరాగరేణువులు మొలకెత్తడానికి, అలాగే మీకు స్థానాంతరణ ఒక లెసన్ చెప్తాము. అదేంటంటే కర్బన అయాన్ల స్థానాంతరణ. అంటే ఇది ఎక్కువగా ముంచ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. దీనిలో పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది అని మీకు వివరించడానికి దీనిలో ఎక్కువగా స్థానాంతరణ చెప్తూ ఉంటాము. సో దానిలో కూడా ఈ బోరాన్ అనేది దాని యొక్క పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మొక్క యొక్క చర్యల్లో అన్ని రకాల అయాన్లు తమ వంతు జీవక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మాలిబ్డినము ఎక్కువగా మాలిబ్డినేట్ అనే అయాన్ రూపంలో మొక్క శోషిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్లోరైడ్ అయాన్ని క్లోరేట్ అనే అయాన్ల రూపంలో శోషిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సక్రియ నిష్క్రియ అయాన్ల సమతుల్యతను కావించడానికి, అంటే నీరు అట్నుంచి ఇటు ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించినప్పుడు నీటితో పాటు K+ అయాన్లు, Cl- అయాన్లు, క్యాటయాన్లు, యానయాన్లు ఒకవైపు నుంచి మరొక వైపు కణం లోపల నుంచి బయటికి, కణము బయట నుంచి లోపలికి ప్రయాణిస్తూ సమతుల్యత ఏర్పడేంత వరకు వాటి యొక్క అయాన్ శోషణ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అయాన్ శోషణ జరుగుతున్నప్పుడు క్లోరైడ్ అయాన్ అతి ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసేసి నికెల్. ఇది 17వ మూలకము. ఇది మొక్కల్లో కూడా ఈ మధ్య కనిపెట్టారు. ఇవి ఎంజైమ్లో యూరియేజ్ అనే ఎంజైమ్ని ఉత్ప్రేరణ చెందడానికి తోడ్పడుతూ ఉంటుంది. నికెల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆవశ్యక మూలకంగా ఈ మధ్య గుర్తించడం జరిగింది. ఇది మొక్కల్లో వ్యాధి నిరోధకతను పెంచడానికి కూడా
తోడ్పడుతుంది. సో, ఈ విధంగా మొక్కలలో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు తమ వంతు పాత్రను నిర్వహిస్తూ మొక్కల యొక్క అభివృద్ధికి, మొక్కల యొక్క పెరుగుదలకు, మొక్కల్లో నిర్వర్తించే అనేకమైన జీవక్రియలు, ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, నత్రజని స్వాంగీకరణ ఇటువంటి చర్యలు జరగడానికి తోడ్పడుతూ ఉంటాయి. వీటిని ఖనిజ మూలకాలు అని అంటారు. వీటి ద్వారా జరిపే పోషణను ఖనిజ పోషణ అని అంటారు. వీటికి అధిక మోతాదులో ఉపయోగించే పోషకాలను స్థూల పోషకాలని, అల్ప మోతాదులో ఉపయోగించే పోషకాలను సూక్ష్మ పోషకాలని అనడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది మినరల్ న్యూట్రిషన్. మీకు నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ మెంట్ బై మించ్ హైపోథసిస్ ఇందాక చెప్పాను కదా, మొక్కల్లో కర్బన పదార్థాల స్థానాంతరణ ముంచ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు.